ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థనతో ఈరోజు మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు, శుభములు తెలియపరుచుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలమందు మీ యొక్క లేఖనమును చదువుకొనుటకు తండ్రి, మీ నామమున ప్రార్థన చేసుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన సేవకులను, విశ్వాసులను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఇటు భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమయంలో వాక్యాన్ని బోధించినటువంటి వారికి, చదివిన వారికి, పాటలు పాడిన వారికి వివేకమును, జ్ఞానమును, బలమును అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసిన సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా స్వామి గారు పాడి వినిపిస్తారు. సరే, ఎంతో సుందరుడమ్మా అనే పాట ఉంది. ఎంతో సుందరుడమ్మా, ఎంతో సుందరుడమ్మాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మాను. దవవర్ణుడు నా ప్రియుడు, అవన్మతినే శ్రేష్ఠుడు, నా ప్రియుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగా అతన్ని గురుతింపగలనమ్మ, అవలీలగా అతన్ని గురుతింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు,
విలువగు రతనాల వలె పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కొనుదోయి. కలుషము కడిగిన కమలాల కనుదోయి, విలువైన సూపసగే పరదేవతనయుండు, విలువైన సూపసగే వరమేరి తనయుండు. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. మేలిమి బంగారు స్థలమందు నిలచిన సలువ రాతిని బోలు బలమైన పాదాలు, మేలిమి బంగారు స్థలమందు నిలచిన సలువ రాతిని బోలు బలమైన పాదాలు, ఆ లెబనోను సమరూప సౌందర్య వైఖరి, ఆ లెబనోను సమరూప సౌందర్య వైఖరి, బలవంతుడగువాడు బహు ప్రియుడాతండు, బలవంతుడగువాడు బహు ప్రియుడాతండు. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. కురులు నొక్కులు గల్గి సురద్రూపియగు విభోడు, మరులు మనసును నింపు మహనీయుడాతండు, కురులు నొక్కులు గల్గి సురద్రూపియగు విభోడు, మరులు మనసును నింపు మహనీయుడాతండు, సిరులు కురిపించేను పరలోక తనయుండు, సిరులు కురిపించేను పరలోక తనయుండు, విరబోయ పరలోక షారోను విరజాజి, విరబోయ పరలోక షారోను విరజాజి. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. వందనాలండి అందరికి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడొచ్చిన మీ అందరికి యేసు ప్రభు నామంలో వందనాలు. స్తోత్రము చేయరే పరలోక తండ్రికే, స్తోత్రము చేయరే పరలోక తండ్రికే, స్తుతులర్పించరే ఆ మహోపకారునికే, స్తుతులర్పించరే ఆ మహోపకారునికే, స్తోత్రము చేయరే
పరలోక తండ్రికే స్తోత్రము చేయరే. సర్వ సృష్టికర్తను స్మరణ చేయుచు సదా స్తుతించుడి. సర్వ సృష్టికర్తను స్మరణ చేయుచు సదా స్తుతించుడి. సర్వకృపానిధియగు దేవుని ఉపకారములను తలచి, సర్వకృపానిధియగు దేవుని ఉపకారములను తలచి, మేలులన్ని తలచి స్తోత్రము చేయరే. పరలోక తండ్రికే స్తోత్రము చేయరే. దేవుడు ప్రేమయున్నాడు, ప్రతి వారిని ప్రేమించుచున్నాడు. దేవుడు ప్రేమయున్నాడు, ప్రతి వారిని ప్రేమించుచున్నాడు. ప్రకృతి అంతయు మనకై చేసి అనుదిన కృపనివ్వా, మన మనుగడకున సాగా స్తోత్రము చేయరే. పరలోక తండ్రికే స్తోత్రము చేయరే. స్తుతులర్పించరే ఆ మహోపకారునికే. స్తుతులర్పించరే ఆ మహోపకారునికే. సర్వ పాప పరిహారము చేయే తన కుమారుని బలినిచ్చే. సర్వ పాప పరిహారము చేయి తన కుమారుని బలినిచ్చే. సర్వలోక ప్రజలందరికీ పాప విమోచన కలిగించే. సర్వలోక ప్రజలందరికీ పాప విమోచన కలిగించే. శాప విమోచన కలిగించే. స్తోత్రము చేయరే. పరలోక తండ్రికే స్తోత్రము చేయరే. పరలోక తండ్రికే స్తుతులర్పించరే ఆ మహోపకారునికే. స్తుతులర్పించరే ఆ మహోపకారునికే. స్తోత్రము చేయరే. దేనిని గూర్చి చింతపడుకడని అభయము మనకొసగే. దేనిని గూర్చి చింతపడుకడని అభయము మనకొసగే. మన భారములన్నీయు బాపుటకు తనపై మోపమనయే. మన భారములన్నీయు బాపుటకు తనపై మోపమనియే. అభయము మనకొసగే. స్తోత్రము చేయరే. పరలోక తండ్రికే స్తోత్రము చేయరే. స్తుతులర్పించరే ఆ మహోపకారునికే. స్తుతులర్పించరే ఆ మహోపకారునికే. స్తోత్రము చేయరే. పరలోక తండ్రికే స్తోత్రము చేయరే.
ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని నామమును స్తుతించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ ఆదికాండము 37వ అధ్యాయము వాక్య పఠన భాగముగా మనం చదువుకుందాము. 36 వచనాలు ఉన్నాయి. మనిషికి 6 వచనాల చొప్పున చదువుకుందాము. మొదటగా స్వామి గారు, తర్వాత సుజయ్ చక్రవర్తి గారు, తర్వాత అప్పారావు గారు, తర్వాత సుధాకర్ గారు, లాస్ట్ కి అనిల్ గారు చదివి ఆ యొక్క అధ్యాయాన్ని సంక్షిప్తంగా వివరించవలసిందిగా కోరుకుంటున్నాము. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా నుండిన కానాను దేశంలో నివసించును. యాకోబు వంశవళి ఇదే. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడితనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చిచుండివాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించును. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించును. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షమాచారమైనను అడగక పోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. ఎక్కువ చదివాను. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు పుట్టిచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేరదవా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టింది. అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడనని చెప్పాను. అతడు తన తండ్రితో తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయంగా నీకు వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని అతన్ని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను వేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి వద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమునో మంద క్షేమమునో తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి ఎబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగెను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు
తెలపమని అడిగను. ఇంకో 18 వచనం చదవాలి. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి. వారు ద్వాతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపే వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగును చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి, రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయి కూర్చుంటే కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకయు, బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరులను చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వారిని అమ్మివేయదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తుకి తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, ఈ చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా, ముప్పై వచనంలో ఉంటుంది కదా. సార్ చదివేనా? చదివేయండి, మీరు చదివేయండి. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపెట్టుమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టముఖము వానిని తినివేశను, యోసేపు నిశ్చయముగా చేల్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుము గోనెపట్ట కట్టుకొని అనేక దినములు ఒక కుమారుని నిమిత్తము అంగులార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతను ఓదార్చుటకును యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనల్లక, నేను అంగులార్చు మృతులు లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదిరని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకుడును సేనాధిపతియునైన పొతిఫరునకు అతనిని అమ్మివేసిరి. ఇప్పుడు వరకు మరి ఆదికాండము 37వ అధ్యాయాన్ని మనం చదివి ఉన్నాం. మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, నిన్నటి రోజున మనము ఏసేవు గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనము యోసేపు గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకా ఈ ఆదికాండము 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కంటిన్యూస్ గా ఎక్కువగా యోసేపు చరిత్రే ఉంటుంది. కాబట్టి 37 నుంచి తన జీవితాన్ని మనం ప్రారంభించి ముందుకు వెళ్దాం. 37వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినప్పుడు 37వ అధ్యాయం వచ్చినప్పటికీ భూమి పుట్టి ఎంతకాలం అయింది అంటే 2276 సంవత్సరాలు. అంటే ఇంచుమించుగా యోసేపు యొక్క చరిత్ర జరగడానికి 2276 సంవత్సరాలు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 37వ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించినప్పుడు 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏం కనపడుతుంది అంటే యోసేపు కళలు కనపడుతూ ఉంటాయి. అంటే యోసేపు కనిన కళ 1వ అధ్యాయం నుంచి 11వ వచనం దాకా మనకు కనపడుతూ ఉంటుంది. తరువాత యోసేపును ఐగుప్తునకు అమ్మివేసే పరిస్థితులు 12వ వచనం నుంచి 36 దాకా కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనం యోసేపు గురించి అధ్యయనం చేయాలి అన్నప్పుడు 37వ అధ్యాయము చాలా అతని గురించిన వివరణ ఇస్తూ ఉంది. అది సమయము 5:27. నాకు ఇచ్చిన ఈ సమయంలో దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, దానికి ముందుగా ఒక వచనాన్ని నేను చదివి ముందుకు వెళ్తాను. సామెతలు 6వ అధ్యాయము 16వ వచనము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు నేను చదువుతూ ఉన్నాను. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అని చెప్తుంది. అయితే ప్రియులారా, ఈ యొక్క 4 వచనాలు ఒక్కసారి మీరు క్షుణ్ణంగా తర్వాత చదవడానికి ఇంటికాడ ప్రయత్నం చేయండి. ఈ 4 వచనాలలో ఉన్న పనులు ఈ 37వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడికి అసహ్యమైన కార్యములు సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఆ 6వ అధ్యాయంలో చూసిన మాటల ప్రకారంగానే యోసేపు తన జీవితంలో జరిగిన పరిస్థితులను కూడా మనము చూడవచ్చు. అయితే చూద్దాం. అంటే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఎందుకు వీటిని అసహ్యమైన వాటిగా ఎంచుతున్నాడంటే, అహంకారము అనేదే గాని, దురాలోచనలు అనేదే గాని, కీడు చేయడము అనేదే గాని, అబద్ధ సాక్ష్యములు అనేదే గాని, జగడములు అనేవే గాని, ఇవన్నీ కూడా మనుషుల యొక్క వ్యక్తిత్వాలు కోల్పోవడానికి, మనుషుల యొక్క బాంధవ్యాలు కోల్పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తదుపరి దేవుడు మనుషుల నుంచి కోరుకునేది ఏముందో ఏం కోరుకుంటున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము.
అంటే ముఖ్యమైన ఆజ్ఞలు తప్పిపోవడానికి గల కారణం ఏముంటది అంటే, ఈ అహంకార దృష్టి, ఈ కీడు ఆలోచనలు, ఈ యొక్క దురాలోచనలు, కీడు చేసే మనస్సు, అబద్ధ సాక్ష్యం. అంటే ఈ లక్షణాల వల్ల మానవ బాంధవ్యాలు కోల్పోతాము. దేవునితో బాంధవ్యాలు గూడా మనం ఏం చేస్తామంటే కోల్పోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇవంటే నాకు చాలా అసహ్యము అని చెప్తున్నాడు. ఈ అసూయ, ఈ లక్షణాలు కలిగి ఉండడము అనేది చాలా ప్రమాదకరము అని కూడా చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము ఈ 37వ అధ్యాయంలో ఒకవేళ ఏం నేర్చుకున్నావు అని మనల్ని ఎవరైనా అడిగితే, అసూయ పరులతో ఉండడము ఎంత ప్రమాదకరమో ఈ 37వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి, ఈ 37వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏమిటి అంటే, ఇరువురు తండ్రి కొడుకుల యొక్క ప్రేమ. అంటే తండ్రి కొడుకుల ప్రేమ అర్థమవుతుంది. ఈ 37వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు తండ్రి కొడుకుల మధ్య ప్రేమ. తర్వాత ఒక సహోదరుడి మీద 10 మంది సహోదరులు అతనిని ద్వేషించడము, ఒక చిన్న వ్యక్తి మీద అందరూ అసూయ పడడము అనేది చూస్తాం. దేవుడు సంకల్పంను ముందుగానే తెలియజేయడం కూడా ఈ అధ్యాయంలో చూస్తాం. అంటే తండ్రి కొడుకుల ప్రేమ, ఆ ప్రేమ ఓర్చుకోలేక అసూయ పడేవారు, దేవుడు జరగబోయే సంగతులను ముందుగానే అతనికి తెలియజేయడము అనేది మనము చూస్తూ ఉంటాం. అయితే చూడండి, ఒక వచనాన్ని చదివి కొంచెం ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అంటే ఏం చెప్తున్నాడంటే, ప్రశాంతంగా ఉండే వాని హృదయము శరీరానికి జీవాన్ని ఇస్తుంది. అసలు ఎవరికి ప్రశాంతత ఉండదు అంటే, ఇంతాక సామెతల్లో చదివినట్లుగా అహంకారం కలిగిన వాడికి ప్రశాంతత ఉండదు. కలల్లాడు నాలుక కలిగి ఉన్నవాడికి ప్రశాంతత ఉండదు. దురాలోచనలు చేసేవాడికి ప్రశాంతత ఉండదు. కీడు చేసేవాడికి ప్రశాంతత ఉండదు. అబద్ధ సాక్షులకు ప్రశాంతత ఉండదు. అయితే ఒకవేళ ప్రశాంతత నీకు ఉన్నప్పుడే నీ శరీరానికి జీవం కలిగిస్తుంది అని చెప్తూ, తర్వాత అసూయ కలిగి ఉన్న వాళ్ళ యొక్క శరీరాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. అసూయ ఎముకలలో కుళ్ళు లాంటిదంట. అంటే మత్సరము అంటే అసూయ, మత్సరము ఎముకలకు కుళ్ళు. అంటే ఒక మనిషి ఎలాగ ఉండాలంటే సాత్వికం కలిగి ఉండాలి. ఒక మనిషి ఎలా ఉండకూడదంటే మత్సరము కలిగి ఉండకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటిదాకా నేను వివరించిన సామెతలు 6వ అధ్యాయంలో విషయాలు, సామెతలు 14వ అధ్యాయంలో విషయాలు మనం ఎక్కడ చూస్తూ ఉంటాము అంటే ఇక్కడ 37వ అధ్యాయంలో చూస్తాం. ఎందుకు అంటే ఈ 37వ అధ్యాయంలో సాత్వికమైన మనసు ఎవరిది అంటే యేసేపుది. కాబట్టి అతను ఏమి పొందుకుంటూ వెళ్తున్నాడంటే తన శరీరానికి జీవాన్ని పొందుకుంటూ వెళ్తున్నాడు. మత్సరము కలిగిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు. వాళ్ళు ఏం కలిగి వెళ్తున్నారంటే వారి యొక్క ఎముకలకు కుళ్ళు కలుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ దేవునికి ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి ఎవరంటే యోసేపు. దేవునికి హేయమైన కార్యములు చేస్తూ ముందుకు వెళ్ళేది ఎవరంటే వారి యొక్క అన్నదమ్ముళ్ళు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇంకా కొంచెం ఈ అధ్యాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 1 నుంచి 11 వచనాలు ఏముంది అంటే, కలలు కనేవాడు. అంటే వాస్తవానికి కలలు కనడము అంటే ఏమిటంటే, సహజంగా
ఈరోజు మనకి కూడా నిద్రలో చాలా కళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి కళను మనం ఆధారం చేసుకోవచ్చా? చాలా మంది అంటుంటారు, అప్పుడు యేసేపుతో మాట్లాడిన దేవుడే నాతో మాట్లాడాడు, అప్పుడు దానియేలుతో మాట్లాడిన దేవుడే నాతో మాట్లాడాడు, క్రొత్త నిబంధనలో యేసేపుతో మాట్లాడిన దేవదూతే నాతో కూడా మాట్లాడింది అని అనొచ్చు. కానీ ప్రస్తుతము దేవుడైతే కళల ద్వారా మాట్లాడే అంత తీరిక ఆయనకి లేదు. ఎందుకు అంటే చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా గాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే దేవుడు మాట్లాడడానికి గత కాలంలో ప్రవక్తలను ఎన్నుకున్నాడు, గత కాలంలో కళలను ఎన్నుకున్నాడు, గత కాలంలో కొన్ని పద్ధతులను ఆయన ఎన్నుకున్నాడు. కానీ ఆ పద్ధతిలోనే యేసేపుతో కూడా దేవుడు జరగబోయే దానిని తెలియజేయడానికి యేసేపు కూడా ఒక కళ వచ్చింది. అది ఏ కాలము? పితరుల కాలం. మనం ఏ కాలంలో ఉన్నాం? పితరుల కాలంలో లేము. కాబట్టి యేసేపు కనిన కళ ఏమిటి అంటే, సహోదరులకి నేను కొన్ని పిక్చర్స్ ను కూడా పెట్టాను. ఒకవేళ ఆయన క్లాస్ అయిన తర్వాత మీకు గ్రూప్ లో పెట్టచ్చు. కొంచెం మీరు అవి చూస్తే మీకు ఇంకా అర్థవంతంగా కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఏంటి ఆయన కనిన కళ అంటే, ఇతను అతని అన్నదమ్ములందరికంటే గొప్ప స్థితిలో ఉంటాడు అనే కళను ఆయన కనడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ కళను బట్టి మొదటిగా, రెండవదిగా తన తండ్రి చేత ఎక్కువగా ప్రేమింపబడడాన్ని బట్టి ఇతను ఏమైపోయాడంటే ఇరుగు పొరుగు వాళ్ళకి పగైపోయాడు. చూడండి 5వ వచనం, 37వ అధ్యాయం 5వ వచనం. యేసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగ పట్టిరి. మామూలుగానే పగ ఉంది. ఆ పగ ఎప్పుడు అభివృద్ధి పడిందంట? ఇతను కనిన కళను బట్టి, ఆ కనిన కళను వాళ్ళకి చెప్పడాన్ని బట్టి మరింతగా అభివృద్ధి పడింది. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, ఇంకొక విషయం ఏముంది అంటే, అసలు యోసేపు యొక్క అన్నదమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది అంటే, వాళ్ళు కొన్ని చెడు కార్యాలలో పాలు పంచుకునే వ్యక్తులు, వాళ్ళు కొంచెము తప్పు నడిచే వ్యక్తులు. వాళ్ళు చేసే ప్రతి పనులను ఏం చేసేవాడంటే ఈ యేసేపు ఈ యొక్క యాకోబుకు చెప్పేవాడు. అది ఎక్కడ తెలుస్తుంది అంటే 2వ వచనం ఫుల్ స్టాప్ తర్వాత, అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చువాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఎందుకు పగస్తుడైపోయాడంటే అతడు ప్రేమింపబడడాన్ని బట్టి పగస్తుడైపోయాడు. ఎందుకు పగస్తుడైపోయాడంటే మంచివాడు కాబట్టి పగస్తుడైపోయాడు. ఎందుకు పగస్తుడైపోయాడంటే ఉన్నది ఉన్నట్లుగా వివరించాడు కాబట్టి పగస్తుడైపోయాడు. ఎందుకు పగస్తుడైపోయాడు అంటే తన యొక్క అన్నదమ్ముల తప్పులను తన తండ్రికి చేరవేస్తున్నాడు కాబట్టి పగస్తుడైపోయాడు. మరి ముఖ్యంగా కలలు కన్నాడు కాబట్టి పగస్తుడైపోయాడు. అయితే ప్రియులారా, మీకు అర్థమైంది. 1వ వచనం నుంచి 11వ వచనం దాకా ఏం చూస్తున్నామంటే, కల కనడము, తండ్రి చేత ప్రేమింపబడము, పగస్తుడైపోవడం. ఓకేనా? తర్వాత 12 నుంచి 24 దాకా ఏముంది అంటే, వాళ్ళు ఆ పగని ఎలా నిరూపించుకోవాలనుకున్నారంటే, వాస్తవానికి మనము యోసేపు అన్నదమ్ములని చెడు కోణంలో చూస్తున్నాం కదా, వాళ్ళు వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. వీడు కలలుగా అంటున్నాడు, తండ్రి చేత ప్రేమింపబడుతున్నాడు, తండ్రి చేత బట్టలు కొనిపించుకుంటున్నాడు. అక్కడ బట్టల గురించి అక్కడ ఒక మాట ఉంటుంది, విచిత్రమైన నిలువుటంగి. అంటే తెలుగులో అయితే విచిత్రమైన అని ఉంది, కానీ ఒక్కోసారి మనము కొన్ని ప్రాథమికమైన భాషల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్తూ ఉంటాడంటే మెనీ కలర్స్, అంటే రంగుల కలిగిన బట్ట. అది
వాస్తవానికి యాకోబు రంగుల రంగులు కలిగిన బట్టను ఆయనకి ఇచ్చాడు. అయితే ఇవన్నీ కూడా తన సహోదరులకి అతనిని ఏం చేసిందంటే దూరం చేసింది. దూరం చేసినప్పుడు అతన్ని వారు ఏం చేయాలనుకున్నారంటే వాళ్ళకొచ్చిన అవకాశాన్ని బట్టి అతనిని చంపేద్దాము అని అనుకున్నారు. వాస్తవానికి కోపంలో చంపేయచ్చా అంటే ఒక్కోసారి మాట మాట, గొడవ 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 ప్రాణం. ఇది బైబిల్లో కొత్త ఏం కాదు. బైబిలు ప్రారంభమైన 130 సంవత్సరాల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు. వాళ్ళే ఎవరంటే కయ్యూను, హేబేలు. ఫస్ట్ చనిపోయిన వ్యక్తి 130 సంవత్సరాలకే ఆయన చనిపోయాడు. ఎవరంట? హేబేలు. అంటే అసూయ ద్వేషాల వల్ల కొట్లాట జరుగుతాయి. అసూయ ద్వేషాల వల్ల ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు అనేది మనం మొట్టమొదటిగానే చూసాం. అదే అసూయ, అదే ద్వేషము, అటువంటి స్వభావమే ఇప్పుడు ఎంతమందిలో ఉందంటే ఒక 10 మందిలో ఉంది. ఆ 10 మంది కలిసి ఎవరిని చంపాలనుకుంటున్నారంటే వాళ్ళ అందరిలో కలిగిన కనిష్ఠుడు అంటే చిన్నవాడిని చంపేయాలనుకుంటున్నారు. చంపేయాలని ఎందుకు అనుకుంటున్నారంటే ప్రప్రథమంగా మనం నేర్చుకోవాల్సింది సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సామెతల గ్రంథంలో ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే అతిక్రమములను వదిలేయాలి, అంటే చెడ్డవాటిని విడిచిపెట్టాలి. కొన్ని గీతగీరి మితిమారిన మాటలు, మితిమారిన పనులు మనం ఎట్టి పరిస్థితులలో చేయకూడదు. ఎందుకు అంటే అటువంటి మాటలు, అటువంటి ప్రవర్తన, మితిమీరిన నడవడిక ఏది మితిమీరినా కూడా అది మనకి ప్రమాదము, అది మనకి వర్ధిల్లింపజేయదు. అయితే వీళ్ళల్లో కూడా ఏది మితిమీరింది అంటే అసూయ మితిమీరింది, ద్వేషము మితిమీరింది, ప్రేమ తగ్గిపోయింది. మీకు ఇంతకే చెప్పా, అసహ్యమైన కార్యముల వల్ల సహోదరుల మధ్య ప్రేమ తగ్గిపోయిద్ది అని. అయితే వీళ్ళు వర్ధిల్లరు. ఎవరు వర్ధిల్లరు? వారి యొక్క అన్నదమ్ములు వర్ధిల్లడానికి అవకాశం కోల్పోయారు. ఎప్పుడు వర్ధిల్లుతారంటే ఎవరైనా కూడా తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే తప్పు చేస్తూ ముందుకు వెళుతున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే మనం ఏది చేసినా ఈ చిన్నోడెళ్ళి అన్ని చెప్పేస్తున్నాడు, మనము స్వతంత్రంగా బ్రతకడానికి, స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం లేదు. కాబట్టి వీడిని మనము తొలగించుకుంటే, వీడు అడ్డు మనం తీసేస్తే మన పాపాలు మనం దాచుకోవచ్చు, విచ్చలవిడిగా జీవించవచ్చు అని 12 నుంచి 24 దాకా వాళ్ళు ఆలోచన చేసి అతనిని చంపే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ అయిపోయిన తర్వాత 25 నుంచి 28 దాకా ఏముంది అంటే బానిసత్వానికి అతనిని అమ్మేశారు. అంటే అక్కడ సహోదరులు ఏమన్నారంటే రూబేను లేచి, అయ్యా మనం ఇతన్ని చంపడం అనేది మంచిది కాదు అనేది వ్యక్తపరిచాడు. అవును, మన చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వ్యక్తులు మనకి సమాజంలో కావాలి, సంఘంలో కావాలి. నిజాన్ని నిర్భయంగా సరైన రీతిగా చెప్పాలి. చెప్పడం తప్పు అనట్లేదు, చెప్పే విధానం కావాలి. రూబేను సరైన విధంగా చెప్పాడు. దానిని యోధా డైవర్ట్ చేశాడు. అవును, చంపితే మనకేమొచ్చింది, చంపద్దు, అతనిని అమ్మేద్దాము. ఎందుకంటే 20 తులముల వెండి అంటే ఎన్ని గ్రాములు అంటే ఇంచుమించుగా మన భాషలో 240 గ్రాములు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా మనకి 30 వెండి నాణ్యములకు అమ్మేసిన పరిస్థితి. నిజంగా అమ్మివేయబడ్డ ప్రతి ఒక్కళ్ళు, తృణీకరింప ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు గొప్ప స్థితిలో దేవుడు వారిని పెట్టాడు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మొదటిలో తండ్రి ప్రేమ పొందాడు, తర్వాత సహోదరుల ద్వేషాన్ని పొందాడు, తర్వాత సహోదరులు వారిని చివరికి అమ్మివేసిన పరిస్థితి. అయితే చివరికి ఈ విషయము వాళ్ళు ఏం చేశారంటే ఇందాక మీకు చెప్పా, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనాన్ని బట్టి వీళ్ళు జీవిస్తున్నారు. అబద్ధ సాక్ష్యం క్రియేట్ చేశారు. రక్తం పూసి తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి, ఇదిగో అయ్యా నీ కొడుకు చనిపోయాడు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తూ ఉన్నానంటే మన జీవితంలో కూడా
మనము కూడా ఈ 10 మంది అన్నదమ్ముల్లాగా ఉన్నామేమో ఒక్కసారి పరిశీలన చేయండి. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ అసూయ, ద్వేషము, కలహము, కలల్లాడు మాటలు, అతిక్రమములు ఒకవేళ ఇవి ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అవి దాచుకోవడం వల్ల, వాటిని కొనసాగించడం వల్ల మన జీవితంలో మనము వర్ధిల్లాం. అయితే ప్రియులారా, మీకు ఒక ప్రశ్న రావచ్చు. మరి నీతిగా, న్యాయంగా, ప్రేమగా బ్రతికిన వాడు నాశనమైపోయాడు కదా అని అనిపించవచ్చు. కానీ రోమీలు రాసిన పత్రికలో ఒక మాట అంటూ ఉంటాడనమాట. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ప్రశ్న నేనే అడిగి ఆన్సర్ కూడా నేనే చెప్తా. ఏంటి ఆ ప్రశ్న అంటే మీరు గ్రహించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఇతని వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు. వారి యొక్క అన్నదమ్ముల వయసు ఎంత అంటే, రూబేను వయసు ఎంత అంటే ఇంచుమించుగా 35 సంవత్సరాలు. అంటే ఇతనికి అతనికి ఎంత తేడా ఉందంటే ఇంచుమించుగా 15 నుంచి 20 సంవత్సరాలు తేడా ఉంది. ఈ 20 సంవత్సరాల తేడా ఉంది గాని యోసేపు కలిగి ఉన్న నీతి ఆయన కలిగి లేడు. అయితే అప్పుడు రోమీలు రాసిన పత్రిక 8:28లో ఏమంటాడంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అయితే పడేయాలనుకున్నది వీళ్ళ ఉద్దేశం గాని ఆ పడేసిన వాడికి మేలు చేయాలనే ఉద్దేశం ఎవరిదంట? దేవుడిది. దేవుడు తనని ప్రేమించే వారిని లేదా తను ప్రేమించే వారిని తన సంకల్పం చొప్పున ఆయన ఖచ్చితంగా నడిపించేవాడిగా ఉంటాడు. మొదటిది. రెండవది, మత్తయి సువార్త 5:44లో ఏమంటాడంటే, మనము ఇతరులను ప్రేమించాలి, ఇతరులను క్షమించే గుణాన్ని మనమైతే కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని కూడా నేను తెలియజేసే విషయం ఏమిటి అంటే, ఒకవేళ క్రీస్తునందు బ్రతికినప్పుడు మనకి ఇబ్బందులు కలగచ్చేమో, కానీ ఆ ఇబ్బందులలో కూడా దేవుని సంకల్పం ముందు గుర్తుకో. తర్వాత ఆ యోసేపు ఎలాగా అన్నదమ్ములతో ప్రేమ కలిగి ఉన్నాడో, మనం నష్టపోతున్నా కూడా ఇరుగు పొరుగు వారితో ఖచ్చితంగా మనం ప్రేమ కలిగి ఉండాలి గాని మనము వారిని దూరం చేసుకునే వారిగా ఉండకూడదు. తర్వాత మనము సమస్తమైన ద్వేషమును, కోపములను మనం ఖచ్చితంగా వదులుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ అధ్యాయంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఏమిటి అంటే కానాను అనే ప్రాంతము, దోతాను అనే ప్రాంతము, ఐగుప్తు అనే ప్రాంతము. కాబట్టి ప్రియులారా, దీంట్లో మనుషులు ఎవరెవరు కనపడుతున్నారంటే యాకోబు, యోసేపు అన్నదమ్ముళ్ళు. ప్రాంతాలు ఏం కనపడుతున్నాయి అంటే కానాను, దోతాను, ఐగుప్తు. వీటిలో ఎమోషన్స్ ఏం కనపడుతున్నాయి అంటే ప్రేమ, అసూయ, ద్వేషము కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ మెచ్చుకోదగిన పాయింట్లు చెప్పి నేను ఇంక ఈ వాక్యాన్ని ముగించేస్తాను. దీంట్లో మెచ్చుకోదగిన పాయింట్లు ఏంటంటే అందరూ కలిసి పనిచేశారు. అది చెడ్డ పని మంచి పక్కన పెడదాం. అందరూ కలిసి ఒక పనిని చేయాలనుకున్నారు, కలిసి చేశారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. ఈ రోజు కూడా అందుకే చెప్తున్నాడు కీర్తన గ్రంథం 113వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు. కాబట్టి ప్రియులారా, మన అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. అది చెడు విషయాల్లో కాదు కానీ మంచి విషయాల్లో. వీళ్ళని మెచ్చుకోదగిన ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ ఒక నిర్ణయం కలిగి ఉండడం. నాకు ఇది అనిపిస్తుంది, నాకు అది అనిపిస్తుంది అని రకరకాలుగా 10 మంది 10 మాటలు అనలేదు. ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నారు. ఆ నిర్ణయంలో లోపం ఉంటే మరలా నిర్ణయాన్ని మార్చుకుని ఒక నిర్ణయాన్ని బట్టిగా వెళ్ళారు. తర్వాత విషయాలను గట్టిగా దాచుంచాడు. తండ్రి రొమ్ములు బాదుకుంటున్నాడు, నా కొడుకు చచ్చిపోయాడని. తన తండ్రి బాధను బట్టేనా వాళ్ళ మనసు కరిగి ఎన్నడూ కూడా నిజాన్ని ఆ తండ్రికి చెప్పలా. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. యాకోబు వయసు ఎంత అప్పుడు అంటే యాకోబు వయసు 108 సంవత్సరాలు, 108. అంటే 108 సంవత్సరాలలో తన కొడుకును కోల్పోయాడని కుమిలిపోతున్న తండ్రిని ఓదార్చడానికి ఆ నిజాన్ని ఎప్పుడు వాళ్ళు రివీల్ చేయాలి అంటే విషయాలను గట్టిగా దాచిపెట్టాడు. తర్వాత ప్రాణం పోతుందని తెలిస్తే ఒకవేళ యోసేపు వెళ్ళేవాడా? వారిని తక్కువ అంచనా వేశాడు కాబట్టి ప్రాణం పోయింది. రంగురంగుల బట్టలు వేసుకుని రంగురంగుల జీవితాన్ని జీవిద్దాం అనుకున్నాడు కానీ ఈ రంగురంగుల వస్త్రాల వల్ల ఇతని జీవితమే నాశనం అయిపోయింది ఆయన అనుకున్నాడా? మెచ్చుకోదగ్గ విషయాలు ఏంటంటే అన్నదమ్ముల విషయాలు. సరైన అవగాహన యోసేపు అంటే తక్కువ అంచనా వేశాడు. అన్నదమ్ములు చెడ్డోళ్ళు అనుకున్నారు కానీ మనిషిని చంపే చెడ్డోళ్ళని అనుకోలేదు. కాబట్టి ఈరోజు మన సహవాసం ఎవరితో ఉందో చూసుకోండి. తర్వాత చెడు విషయాల్లో కూడా మనం మంచిని గ్రహించే ప్రయత్నం చేయండి.
తర్వాత మనము మనుషుల ప్రేమ కాదు కానీ దేవుని ప్రేమను పొందడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించడానికి ఖచ్చితంగా మీ వంతుగా మీరు దేవుని ప్రణాళికలో జీవించడానికి ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా మన హృదయముల్లో దేవునికి విరుద్ధమైనది ఏది ఉంచుకోవద్దు. ఒకవేళ విరుద్ధమైనది ప్రవేశించినట్లయితే దాని ప్రవాహాన్ని ఎవరం కూడా అసూయ పగ చోటు చేసుకుంది. అది ప్రవాహంగా విజృంభించింది. చివరికి ఏసేపు మరణానికి లేదా ఏసేపుని చంపే ఆలోచనల దాకా తీసుకువెళ్ళింది. కాబట్టి సమస్యలు రాకుండా ప్రయత్నం చేయండి. సమస్యలు వచ్చిన ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళగలరని కోరుకుంటూ మరి ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. ఇప్పటి వరకు చక్కగా 37వ అధ్యాయాన్ని వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి, దేవకరణ గారు రాలేదు. సహోదరులు ఫోన్ డెడ్ అయిపోయింది, అంటే బ్యాటరీ ప్రాబ్లం వచ్చి డెడ్ అయిపోయింది. రాత్రి 11 గంటలకు ఫోన్ చేశారు, 10:30 11 గంటలకి. అప్పుడు సుధాకర్ గారికి ఫోన్ చేసి అడిగితే మెసేజ్ చెప్తా అన్నారు. కాబట్టి సుధాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన సిద్ధపడినటువంటి మెసేజ్ను తెలియజేయవలసిందిగా, సందేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. దానికి ముందు సహోదరులు అప్పారావు గారు అనిల్ గారు చెప్పబడినటువంటి పాటను ఉద్దేశించి, అలాగే సుధాకర్ గారు చెప్పబోయేటువంటి పాటను ఉద్దేశించి క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో నాయన మీ కుమారులు, సేవకులు, మా సహోదరులు నాయన అనిల్ మాట్లాడినటువంటి సంగతినైనా మీ నామమునకు మరుగైపోయి మనకిచ్చిన జ్ఞానమును బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం. తనను, తన భార్య, పిల్లలను, తల్లిదండ్రులను మీరు బహుగా దీవించి ఆశీర్వదించి తండ్రి ఇంకా ఘనంగా మీ యొక్క పనిలో ముందుకు సాగటానికి అన్ని విధాల సహాయమును అందించి మీరే కనుక్కొందని ప్రార్థిస్తున్నాం. వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్న సహోదరులు, సేవకులు సుధాకర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. తనకి నాయన మంచి జ్ఞానం ఇచ్చి, చక్కని ఉచ్చరణ ఇచ్చి, అర్థవంతంగా బోధించిన సామర్థ్యం ఇచ్చి తండ్రి మీరే ఘనత పొందమని, యవనస్తుని దీవించమని, వారి గృహంలో ఎవరైనా అస్వస్థతగా ఉంటే సంపూర్ణ స్వస్థత వారికి ఇచ్చి మీరే మర్చిపోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సుధాకర్ గారు వందనాలండి. మీరు 6:30 వరకు తీసుకోవచ్చు సమయం. ఓకే, మాట్లాడండి. మంచిది బ్రదర్. లేఖనమేమి చెప్పుచున్నది అనే గ్రూప్ ద్వారా ఆన్లైన్లో వాక్యం వినుటకు కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఉదయకాల సమయంలో మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాము. లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 42వ వచనము. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియా ఉత్తమమైన కార్యాన్ని ఏర్పరచుకున్నది, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నదని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నదండి. ఇలాగా ఉత్తమమైన కార్యాలని ఏర్పరచుకోవాలని చెప్పేసి మరికొన్ని వచనాలు కూడా మనకి దేవుని గ్రంథంలో మనకు తెలియజేస్తున్నవి. వాటిని కూడా మనం ఒకసారి చూద్దాము. దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనానో చేయకుండా చూసుకున్నది, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోమని చెప్పేసి అన్నాడు. ఇక్కడ
మరియా ఉత్తమమైన కార్యాన్ని ఏర్పరచుకుందని చెప్పేసి అన్నాడు. దశలోనిలకు రాసినటువంటి పత్రికలోనేమో మేలైన దానిని అనుసరించి నడుచుకోమన్నాడు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం కూడా చూసినట్లయితే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎట్ల సమస్త విధములైనటువంటి కృపను విస్తరింప చేయగలడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదేవిధంగా మరొక వచనం కూడా చూద్దాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం మనం 2వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా సెలవిస్తుంది అనమాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్ష తెలుసుకున్నట్లు అని చెప్పేసి అంటాడు అక్కడ. అంటే ఈ లేఖన భాగాలన్నిటిలో మీరు ఉత్తమమైన కార్యాన్ని చేయండి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అనమాట. అసలు మనము ఉత్తమమైన కార్యం చేయడానికి అసలు ఆ కార్యం ఏంటో మనకు తెలియాలి కదా. ఉత్తమమైన కార్యం ఏదో మనకు తెలియాలి, లేదంటే ఉత్తమము కానటువంటి కార్యం ఏదో మనం తెలుసుకోవాలి. అసలు మరియా ఏర్పరచుకున్నటువంటి ఉత్తమమైన కార్యం ఏంటిది అని ఒకసారి మనం గ్రంథం నుంచి పరిశీలిద్దాము. లోకాల రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. దయచేసి అందరూ గ్రంథమును సరిగా పరిశీలించండి. ఎందుకంటే యెహోవా వాక్యాన్ని మీరు పరిశీలించి చదువుకోండి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి దేవుని గ్రంథాన్ని దయచేసి పరిశీలించండి. లోక రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు దయచేసి ఎవరైనా సహోదరులు చదివి వినిపించవలసిందిగా కూర్చున్నాను. సరే, నేనే చదువుతున్నానండి. లోక రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. యేసు ప్రభువు వారు మరియా, మార్తా వారి సహోదరుడు లాజరు గారు ఉన్నారు. వారి ఇంటికి భోజనం చేయడానికి వచ్చినట్లుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన్ని చాలా మంది అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో బాగా ఫేమస్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి బోధ కానీ, లేదంటే స్వస్థతలు కానీ, అద్భుత క్రియలు కానీ, ఆశ్చర్యాలు కానీ చేయడం వల్ల చాలా మంది ఆయన అనుసరిస్తూ ఉన్నారన్నమాట. చాలా మంది శిష్యులు కూడా ఎందుకు అనుసరిస్తున్నారు అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, స్వస్థతలను కలుగజేస్తున్నాడు, ఎవరికైనా ఆహారం లేకపోతే ఆహారం పంచిపెడుతున్నాడు. ఉదాహరణకి 5 రొట్టెలు 2 చేపలుని 5,000 మందికి పంచిపెట్టే సందర్భంలో అనేక మందికి ఆహారం పంచిపెడుతున్నాడు. అంటే యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి వారికి ఆహారం కుదరట్లేదు. ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు కూడా చేస్తున్నాడు. వీటన్నిటిని చూడడానికి
ఇంకా కొంతమంది దేవుని వాక్యాన్ని కూడా వినడానికి చక్కగా బోధిస్తున్నాడు కాబట్టి దేవుని వాక్యం వినడానికి కూడా ఆయన యొద్దకి ప్రజలు అనే వాళ్ళు విస్తారంగా వస్తూ ఉన్నారు. ఈయన ఎప్పుడైతే మరియా మార్తల ఇంట ప్రవేశించారో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈయన ఏం చేస్తున్నాడంటే సువార్త ప్రకటిస్తాడు. ప్రభువు ఎక్కడికి వెళ్ళినా ఆయన పని ఏంటంటే వచ్చినటువంటి ప్రజలకి సువార్త ప్రకటించాలి. దేవుని రాజ్యంలో కూర్చున్నటువంటి సువార్త ప్రకటించడమే యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి పని అయి ఉందని చెప్పేసి మనకి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నది. ఇక్కడ మార్త ఏం చేస్తా ఉందంటే యేసు ప్రభు ఇంటికి వచ్చాడు కదా అని చెప్పేసి ఆయనకి ఆతిథ్యం చేయడానికి విస్తారమైనటువంటి పని పెట్టుకుంది. ఏం చేస్తా ఉందంటే చాలా పని పెట్టుకొని తను ఆ పనులన్నిటిని చేసుకోలేక ఏం చేసిందంటే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాల వద్ద కూర్చొని ఆమె సహోదరి అయినటువంటి మరియా వాక్యం వింటా ఉంది. ఆమెని సహాయం చేయాల్సిందిగా రికమెండేషన్ చేయడం కోసం ప్రభు దగ్గరకు వచ్చిందనమాట. వచ్చి ఏమని అడుగుతుంది, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని చెప్పేసి అని అడుగుతుంది. ఇది మనం చదవడానికి ఇలా ఉంది, కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మార్త అసూయతో వచ్చి ఉండొచ్చు, లేదా ఆ పనులన్నీ చేసుకోలేక చిరాకుతో ఆమె వచ్చి ఉండొచ్చు. వచ్చేయమంటుంది, ప్రభువు మీద అరుస్తుంది అనమాట. ప్రభువా, నేను ఒక్కదాన్ని పని చేసుకోండి అంటే నా సహోదరి నన్ను విడిచిపెట్టి వచ్చినందుకు నీకు చింత లేదా? ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువుని గద్దిస్తున్నట్టు, లేదంటే యేసు ప్రభువు మీద ఆమె సనుక్కుంటున్న విధానంలో ఆమె మాట్లాడుతుంది అనమాట. నేను ఒక్కదాన్నే పని చేసుకుంటుంటే నా సహోదరిని వచ్చి నీ దగ్గర కూర్చొని నీ వాక్యం అనేది వింటుంది. ఒక మాటలో చెప్పాలంటే నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే నా సహోదరిని పంపించాలన్న బుద్ధి లేదా నీకు అన్నట్టుగా యేసు ప్రభువుని ప్రశ్నిస్తుంది అనమాట ఆమె. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనులను గురించి నువ్వు తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది అని చెప్పేసి అంటున్నాడు. ఇంగ్లీష్లో అయితే గుడ్ రైట్ అంటే మంచి పనిని ఏర్పరచుకున్నదని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అక్కడ మరీ చేస్తున్నటువంటి ఉత్తమమైన కార్యం ఏమిటంటే యేసుప్రభు పాదాల వద్ద కూర్చొని ఆయన చేస్తున్నటువంటి బోధన వింటూ ఉంది, దేవుని వాక్యాన్ని వింటూ ఉందన్నమాట. కాబట్టి ఉత్తమమైన కార్యము అంటే దేవుని వాక్యం వినడం అనేది ఒక ఉత్తమమైన కార్యము, ఒక మంచి కార్యము. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా ఉత్తమమైనటువంటి మార్గాన్ని, ఉత్తమమైనటువంటి పనిని ఏర్పరచుకున్నారని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్నది. సరే, ఇంకా బైబిల్లో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి పనులేవి, ఉత్తమము కాని పనులేవి అని మనం తెలుసుకుంటే, అసలు ఉత్తమమైనటువంటి పనులు మనం చేయాలంటే నీకు ఆ ఉత్తమమైన పని ఏదో తెలియడానికంటే ముందు ఆ ఉత్తమం కానటువంటి పని ఏదో మనం చేయాలి. ఇప్పుడు మంచి పని చేయాలనుకున్నప్పుడు చెడు పని అనేది చేయకుండా ఉంటే చాలు. మంచి పనులు మనం ఆటోమేటిక్గా చేస్తాం. ముందు ఆ చెడు పని అనేది ఏంటో మనం తెలుసుకోవాలి. ఉత్తమము కాని పని మనం కొన్ని గ్రంథాల నుంచి పరిశీలిద్దాము. సమయం ఉంటే ఇప్పుడు ఉత్తమము కానటువంటి పనుల గురించి మాట్లాడుకుందాము. సమయం సరిపోతే ఈసారి ఎప్పుడైనా ఉత్తమమైనటువంటి కార్యాలయం కూడా మనం చూద్దాము. అసలు ముందు ఉత్తమము కానటువంటి కార్యాల గురించి మనం ఆలోచిద్దాము. ఆదికాండము 25వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు. దయచేసి సహోదరులు ఎవరైనా
చదివి వినిపించవలసిందిగా కూర్చున్నాను. ఆది కాండము 25వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రయాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ మనకొక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరయ్యా అంటే ఆయన ఏశావు, యాకోబు ఇద్దరు ఉన్నారు సహోదరులు. ఏశావు ఏం చేస్తున్నాడంటే పాపం వేటకెళ్ళి వచ్చినట్టున్నాడు, ఏమీ దొరకలేదు, బాగా ఆకలితో ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఆయన ఆ చిక్కుడుకాయల కూర కోసం ఆయన ఏం చేశాడంటే తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. ఒక పూట భోజనం కొరకు ఆయన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నటువంటి ఏశావు మనకు కనబడుతున్నాడు. సరే, ఏశావు తన జ్యేష్ఠత్వం అమ్మివేసుకున్నటువంటి పరిస్థితులు సరే ఎలాగ ఉన్నా కానీ, ఏ పరిస్థితుల్లో అమ్మివేసుకున్నా కానీ, హెబ్రీ గ్రంథకర్త ఏశావుని గురించి 12వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా మనకు సెలవిస్తుంది అన్నమాట. చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఏశావుని గురించి ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావును జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నటువంటి ఏశావుని ఎలా పోలుస్తున్నాడంటే భ్రష్టుడు అంటున్నాడు, వ్యభిచారి అంటున్నాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకోవడం వల్ల ఏశావు ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయాడు. వ్యభిచారి ఎందుకు అయ్యాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ ఎవరిని వివాహం చేసుకున్నారంటే వారి యొక్క రక్త సంబంధికులను మాత్రమే వివాహం చేసుకున్నారు. అది క్రీస్తు ప్రభువు యొక్క సంఘంలో కడగబడినటువంటి వారిని వివాహం చేసుకోవడానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సంగతి. ఏశావు ఏం చేశాడంటే తన రక్త సంబంధికులను కాకుండా అన్యుల్ని వివాహం చేసుకొని తన తల్లిదండ్రులకి విసుగు పుట్టించాడు అన్నమాట. కాబట్టి అందువల్ల ఏశావుని గురించి భ్రష్టుడే కాదు, వ్యభిచారం చెప్పేసి కూడా రాయబడింది. ఇక్కడ ఏశావు చేసినటువంటి పని ఎలా ఉన్నదంటే అది ఉత్తమమైనటువంటి కార్యం కాదు. తన జ్యేష్ఠత్వం అనేది అమ్మివేసుకోవడం అనేది మంచి పని కాదు. ఎందుకంటే జ్యేష్ఠత్వం అనేది దేవుడే అనుగ్రహిస్తాడు. ఎవరైతే మొదటి సంతానంగా ఉంటారో మొదట పుట్టినటువంటి వ్యక్తికి జ్యేష్ఠత్వం అనేది ఇవ్వబడుతుంది. అటువంటి జ్యేష్ఠత్వపు హక్కుని ఏశావు అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఆశీర్వాదానికి గుర్తు. ఎందుకంటే ఇప్పుడు ఆస్తి పంపకాల్లోనైనా కానీ, లేదంటే ఎందులోనైనా కానీ జ్యేష్ఠునికి రావాల్సినటువంటి భాగ్యం అనేది ఉంటుంది. అది ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి, అంటే జ్యేష్ఠుడికి ఎప్పుడైనా ముందు ఇవ్వాల్సినటువంటి భాగం ఉంటుంది. అటువంటి జ్యేష్ఠ భాగాన్ని యాకోబుకి ఏశావు అమ్మివేసుకున్నాడు. కాబట్టే భ్రష్టుడని, వ్యభిచారం చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అయితే ఈ వాక్యంతో మనకేం సంబంధం అయ్యా, మనమేమి జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోవట్లేదు కదా అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు మనమందరము ఎవరము అంటే మనమందరము దేవుని పిల్లలము. అవునా కాదా? లూకాసు వార్తలో యేసు ప్రభువును గురించినటువంటి వంశావళిని ఇస్తా ఆదాము దేవుని కుమారుడు అనే మాటని మనం చూస్తాం అన్నమాట.
ఒక ఆదాం మాత్రమే దేవుని కుమారుడా? లేదు. ఆయన పిల్లలమైనటువంటి మనమందరము కూడా ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. అయితే మనం ఏం చేస్తున్నామంటే, మనం చేసేటువంటి పాపాల వలన ఆ దేవుని కుమారత్వము, దేవుడిచ్చినటువంటి గుర్తింపు అనేది మనం పోగొట్టుకుంటున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ఉమ్, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను. ఉమ్, చాలు. ఎలాగా మనం మనకిచ్చినటువంటి కుమారత్వాన్ని అనేది మనం పోగొట్టుకుంటున్నాం అంటే, మనం చేస్తున్నటువంటి పాపం వలన ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాడని చెప్పేసి అక్కడ యెషయా గ్రంథకర్త అంటున్నాడు. అంటే మనం చేసేటువంటి పాపం వల్ల మనము దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కుమారత్వము లేదా ఆయన పిల్లలమనేది చెప్పుకునేటువంటి భాగ్యాన్ని మనం కోల్పోతున్నాము కదా. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారుని స్వారూప్యం గలవారొకటకు ముందుగా నిర్ణయించను. దేవుని సంకల్పం ఏంటంటే యేసుక్రీస్తులాగా దేవునికి అనేక మంది కుమారులు కావాలి. వాళ్ళందరిలో క్రీస్తు ప్రభు జ్యేష్ఠుడై ఉండాలి. మనమందరము ఆయనకి సహోదరులుగా ఉండాలన్నది దేవుని సంకల్పము. ఆ దేవుని సంకల్పంలోనే దేవుడు ఏం చేశాడంటే మన కొరకు సంఘాన్ని స్థాపించాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి సంపాదించినటువంటి స్వరక్తం నుంచి సంపాదించినటువంటి సంఘంలో మనమందరము రక్షణ పొంది ఆయన సంఘంలో చేర్చబడుతున్నాము. చేర్చబడుతున్నటువంటి మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కుమారత్వాన్ని, అంటే దేవుడు మనల్ని ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. ఒకసారి ఆల్రెడీ పాపం చేశాము, తొలగిపోయాము. కానీ దేవుడు ఆయన ప్రేమ చూపించి క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి ఏం చేశాడు, మరలా మనలందరినీ ఆయన కుమారులుగా స్వీకరించాడు. అంటే దత్తపుత్రులుగా స్వీకరించాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, మరలా రక్షణలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను మర్చిపోయి ఒక్కోసారి కొంతమంది లోకంలో కలిసిపోతూ ఉంటారు. దాన్ని జాగ్రత్తగా కొనసాగించలేక ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దత్తపుత్రత్వమును లేదంటే కుమారత్వాన్ని పోగొట్టుకొని మరలా లోకంలో కలిసిపోతూ ఉంటాం అన్నమాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లు మరలా మనం పాపం చేసి ఏం చేస్తామంటే ఇష్టమైన ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చిన త్రోవకు తొలగిపోయినట్లు రక్షణ పొందిన తర్వాత కూడా మనం పాపం చేసినట్లయితే ఏం జరిగిద్దా అంటే దేవుని యొక్క కుమార్తెలము లేదా ఆయన ఇచ్చినటువంటి దత్తపుత్రత్వపు హక్కుని పోగొట్టుకునే వారిలాగా మనం ఉంటాం అన్నమాట. కాబట్టి మనం అలా జీవించకూడదు. ఎందుకంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలోనే ఏమంటాడంటే ఏశావుకి మారుమనసు పొందడానికి మరలా అవకాశం దొరకలేదండి. అవునా? చదవండి ఒకసారి ఆ మాట. ఏశావు తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఏశాకు దొరికిందండి మారు మనసు పొందడానికి. ఆశీర్వాదం పోగొట్టుకున్న తర్వాత కన్నీళ్లతోటి శ్రద్ధగా వెతికాడంట. కానీ ఆయనకి మారు మనసు పొందడానికి అవకాశం రాలేదు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము
నిజంగా పశ్చాత్తాపపడి మన పాపాలను ఒప్పుకొని క్రీస్తు ప్రభువుకి లేదా తండ్రి అయిన దేవునికి మనం నమ్మకంగా జీవించాలి. ఆయన చేసినటువంటి త్యాగము వెలకట్టలేనిది కనుక దేవునికి నమ్మకంగా జీవించాలి. మనం పొందినటువంటి రక్షణ యొక్క విలువ అనేది మనం తెలుసుకొని జీవించాలి. మొదటిగా మన దత్తపుత్రత్వం అనేది పోగొట్టుకోకూడదు. ఏశావులాగా జ్యేష్ఠత్వాన్ని కోల్పోకూడదు. ఏశావులాగా జ్యేష్ఠత్వం కోల్పోయినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మీకు తెలిసినటువంటి వ్యక్తే. ఆయన గురించి నేను చెప్పదలుచుకోలేదు. సరే. ఇంకొక పని చేద్దాం. ఇంకొక వాక్యాన్ని గమనిద్దామండి. ఆదికాండము 19వ అధ్యాయము 24 నుంచి 26 వచనంలో ఉత్తమమైనటువంటి కార్యాన్ని చేయనటువంటి మరొక వ్యక్తిని గురించి మనం పరిశీలిద్దాము. ఆదికాండము 19వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చదువుకుందాము. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేశాను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చాలు బ్రదర్. ఇక్కడ మనకి లోతు కుటుంబం కనబడుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే సొదొమ గొమొర్రాను నాశనం చేస్తున్నాడు. అయితే దేవుడు లోతు కుటుంబాన్ని దేవుని ఉగ్రత నుంచి రక్షించి వారి కుటుంబానికి రక్షణ కల్పించినప్పటికీ ఇక్కడ లోతు భార్య ఏం చేసిందంటే వెనుక తిరిగి చూడకుండగా వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆమె వెనుతిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు లోతు భార్య రక్షింపబడిందా లేదా అనే ప్రశ్న మనం వేసినట్లయితే ఒక విధంగా చెప్పాలంటే లోతు కుటుంబం రక్షింపబడింది కాబట్టి ఆమె కూడా రక్షణ పొందిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అసలు రక్షించబడడం అంటే ఏమిటని చెప్పేసి మనం ప్రశ్నించుకున్నట్టయితే దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడడమే రక్షణ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఉదాహరణకి నోవహు కాలంలో జలప్రళయం నుంచి నోవహు కుటుంబం మాత్రమే తప్పించబడింది. అదేవిధంగా ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసే సమయంలో లోతు కుటుంబం మాత్రం రక్షింపబడింది. కానీ లోతు భార్య మాత్రం ఏం చేసిందంటే ఆమె రక్షింపబడినప్పటికీ ఆ రక్షణలో కొనసాగలేకపోయిందండి. ఎందుకంటే కారణం ఏంటంటే ఆమె వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభమైందని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ లోకంలో మనం కూడా ఏం చేస్తామంటే అనేక విషయాల్లో రక్షణ పొందుతాము. కానీ దాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి మనకుండదు. ఎందుకని ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమల వల్ల అయితేనేమి, శోధనల వల్ల అయితేనేమి, స్వకీయ దురాశల వల్ల అయితేనేమి, కారణాలు ఏమైనా కానీ మనం పొందినటువంటి రక్షణని ఎప్పటి వరకు కొనసాగించాలండి? మరణ పర్యంతం వరకు మనం పొందినటువంటి రక్షణని కొనసాగించాలి. అందుకే దేవుడు అంటాడు, అంతం వరకు నాకు నమ్మకంగా ఉండము, అప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనము చాలామంది బాప్తిసం పొందుతాము, సంఘంలో చేర్చబడతాము, రక్షింపబడ్డాం అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ పొందినటువంటి రక్షణని మనం ఎంతవరకు జాగ్రత్తగా కొనసాగిస్తున్నారన్న సంగతిని గమనించరండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు ఈ విధంగా దేవుని సెలవిస్తూ ఉంటారండి. చదవండి ఒకసారి ఆ మాటని. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే మీ సొంత రక్షణని భయంతో వణుకుతోటి కొనసాగించమని చెప్పేసి అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే రక్షింపబడ్డాము,
ఇంతటితో బాప్తిసం పొందాను, సంఘమందు చేర్చబడ్డాను, ఇంతటితో అయిపోయిందని చెప్పేసి మనం అనుకోకూడదు ఎప్పుడు. ఉత్తమమైన కార్యము ఉత్తమమైన కార్యం బాప్తిసం పొందడం ఉత్తమమైన కార్యమే కాదంటలేదు. కానీ రక్షణ పొందడం కూడా ఉత్తమమైనటువంటి కార్యమే కాదంటలేదు. కానీ మనం ఏం చేయాలి? ఆ పొందినటువంటి రక్షణని మనం ఎప్పటి వరకు కొనసాగించాలి? మనం యొక్క మరణ పర్యంతం వరకు ఆ రక్షణను కొనసాగించాలి. ఆ రక్షణను కొనసాగించలేకపోతే మనం పొందినటువంటి రక్షణ లేదా తీసుకున్నటువంటి బాప్తిసం అన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి మనం పొందినటువంటి మన సొంత రక్షణని భయంతోటి, వణుకుతోటి కొనసాగించమని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అందుకే యేసు ప్రభువు వారు అంటారు, లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో ఏమంటాడంటే, నాగల మీద చేయని వేసి వెనుక తిరిగి చూసేవాళ్ళు నా రాజ్యానికి పాత్రలు కారని చెప్పేసి యేసు ప్రభు ఊరకే చెప్పలేదండి ఆ మాట. ఇలా అంటే రక్షణ పొందుతారు, కానీ ఆ రక్షణని అంతం వరకు కొనసాగించినటువంటి వారి గురించి ఆ మాటను మాట్లాడాడు. కాబట్టి మనమందరము మనం రక్షింపబడ్డం మాత్రమే కాకుండా ఆ రక్షణను కొనసాగించేటువంటి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఉత్తమమైన కార్యం మనం పొందినటువంటి రక్షణ కొనసాగించడమే ఉత్తమమైనటువంటి కార్యము. లోతు భార్య ఏమైంది? తను పొందినటువంటి రక్షణను కొనసాగించలేకపోయింది. కాబట్టి మనం అలా ఉండకుండగా నాగల మీద చేయి వేసిన తర్వాత వెనుతిరిగి చూడకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులైనా కానీ మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిలాగా మనం పొందుకున్నటువంటి రక్షణను కొనసాగించే విధంగానే మనం జీవించాలన్నమాట. సరే, మూడవ వ్యక్తిని కూడా మనం గమనిద్దాము. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు గమనిస్తే అక్కడ మనకి యెరోబోము కనబడతాడండి. యెరోబోము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలీయుల వారలారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచును. దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను అని చెప్పేసి, తర్వాత 31వ వచనం కూడా మనం గమనిస్తే, అతడు ఉన్న స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడు అని దేవుడు యెరోబోము చేసినటువంటి ఒక చెడ్డ కార్యాన్ని, లేదంటే ఒక ఉత్తమము కానిటువంటి కార్యాన్ని తన గ్రంథమందు రాయించాడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, సొలొమోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2గా విభజింపబడింది. కారణం ఏంటి అంటే సొలొమోను చేసినటువంటి పాపమే. 10 గోత్రముల వారు కలిసి ఉత్తర రాజ్యంగా విడిపోయారు. 2 గోత్రముల వారు కలిసి యూదా రాజ్యంగా, దక్షిణ రాజ్యంగా విడిపోయారు. అయితే ఈ 10 గోత్రాలు కలిగినటువంటి యెరోబోము ఏం చేశాడంటే, ఉత్తర రాజ్యం వాళ్ళు దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి దేవుని ప్రజలు ఆరాధిస్తున్నారండి. అయితే ఆయనకి ఏమనిపించిందంటే, ప్రజలు ఇట్లా మరలా యెరూషలేముకి వెళ్ళిపోయారంటే మళ్ళీ తన రాజ్యాన్ని యూదా రాజ్యంలోనే కలపంటారేమో అన్న భయంతో ఈయన ఒక పిచ్చి పని చేశాడు. ఏం చేశాడంటే, యూదా రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి సరిహద్దులైనటువంటి ప్రాంతాల్లో బేతేలు, దాను అనే ప్రాంతాల్లో ఈయన ఏం చేశాడంటే విగ్రహాలు ఏర్పాటు చేసాడు. విగ్రహాలు ఏర్పాటు చేసి మిమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చినటువంటి దేవుడు ఇవే అని చెప్పేసి వాటిని ఆరాధించమని చెప్పేసి బేతేలు నందు ఒకటి, దాని నందు ఒకటి
విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యాడండి. ఇది ఆయన యొక్క సొంత రాజకీయ కారణం కోసం ఈ విధంగా చేసినప్పటికీ ఇశ్రాయేలీయుల రాజులందరి గురించి రాజుల గ్రంథంలో మాట్లాడతా ప్రతి రాజు యెరోబాము చేసినటువంటి పాపాన్ని అనుసరించారని చెప్పేసి ప్రతి రాజు గురించి మాట్లాడతాడండి. అంటే యెరోబాము చేసినటువంటి తప్పు దేవుని దృష్టిలో చాలా గొప్పది. దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ విగ్రహారాధన మాత్రం సహించడు. ఈ రోజుల్లో అనేక సంఘాల్లో కూడా ఏం చేస్తా ఉంటారంటే ప్రజల్ని ఆకర్షించడం కోసం మత శాఖల వారు ఏం చేస్తా ఉంటారంటే దేవుడు చెప్పని పద్ధతులని ఆచారాలు కానీ లేదంటే పండగలు కానీ చేయమని చెప్పేసి చెప్తా ఉంటారండి. అలాగే చేస్తూ ఉంటారు కూడా. ఉదాహరణ చూసినట్లయితే గుడారాల పండుగ అనేది మనం చూస్తూ ఉంటాము. లేదంటే బయట కొంతమంది వారముల పండుగ అని చెప్పేసి ఆచరించడం, ఇట్లా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండుగలని కొంతమంది ఆచరిస్తున్నారు. కారణం ఏమిటి? ఏంటి అంటే అది దేవుని వాక్యం వాటికి విరుద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారయ్యా అంటే మరి వాళ్ళు తెలిసి చేస్తున్నారో అర్థం కాదు, తెలియ చేస్తున్నారో అన్న సంగతి అర్థం కాదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలను ఆకర్షించడం కోసమే దేవుడు చెప్పనటువంటి పద్ధతులన్నిటిని చేస్తున్నాడు. ఇప్పుడు యెరోబాము ఏం చేశాడు? యెరూషలేము వీళ్ళని ఎట్లాగైనా యెరూషలేముకి పోనీయకూడదు. దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినటువంటి మీ దేవుడు ఇవే అని చెప్పేసి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలందరూ పాపం చేయడానికి కారణమయ్యారు. వీరేం చేస్తున్నారంటే దేవుడు చెప్పన్నటువంటి పద్ధతులను ఆచరించడం ద్వారా వీరందరూ ఏం చేస్తున్నారంటే పాపం చేయడానికి కారణమవుతున్నారు వీరు కూడా. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. 15-16 కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనంలో మరియు అపరాధముల వలన శరీరమందు ఏంటో కదా అదే బ్రదర్. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2:15-16 మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృదులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. 16 వచనం చదవండి బ్రదర్. కాబట్టి అన్నపానముల విషయంలోనూ పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనూ మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. పండగలకి వ్యతిరేకమా అంటే అవును వ్యతిరేకం అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే 15వ వచనంలో మనకి పౌలు గారు దేవుడు వ్రాతరూపకమైనటువంటి ఆజ్ఞల్ని మనకు విరోధంగా ఉన్నటువంటి పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్నటువంటి చేవ్రాతను తుడిసివేశాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, కానీ అందులో ఉన్నటువంటి పండుగలను మాత్రం కొంతమంది ఆచరిస్తున్నారు. ఇలాంటి పండుగలని ఆచరించవద్దని చెప్పేసి, కాబట్టి అన్నపానం విషయంలోనే పండగ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి వాటి విషయంలో తీర్పు తీర్చడానికి మీరు ఎవరికి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి చెప్తున్నారు. దేవుడు పాత నిబంధనలో పండుగలు చేయమన్నాడండి. ఎలా చేయమన్నాడంటే ఉదాహరణకు పస్కా పండుగను మనం చూసినట్లయితే చేదు కూరలతోటి తినాలని చెప్పేసి అన్నాడు. తర్వాత త్వరగా దాన్ని పస్కా వధించి చేదు కూరలతో తినాలని చెప్పేసి అన్నాడు. త్వరగా తినాలని చెప్పేసి అన్నాడు. ఆహారం వేస్ట్ కాకుండా మిగిలించకుండా తినాలని చెప్పేసి చెప్పాడు. కానీ ఈరోజు పండుగలు ఎలా ఉన్నాయంటే ప్రజలందరూ తినడానికి, తాగడానికి కంటికి పండగ, ఒంటికి పండగ అనే విధంగా ఈరోజు పండుగలు చేస్తున్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే కొత్త నిబంధనలో మీరు వ్యర్థమైనటువంటి పండుగల్ని ఆచరించవద్దు, వ్యర్థమైనటువంటి ఆచారాలు పండుగలతోటి దేవుణ్ణి ఆరాధించవద్దు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అనమాట.
ఇంకో వ్యక్తిని కూడా మనం చివరిగా చూద్దాము. సమయం అయిపోవచ్చింది. ఒక 5 నిమిషాల్లో ముగించేసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 14-16 వచనాలలో మనం చదివినట్లయితే అక్కడ మనకి యోధా కనిపిస్తాడండి. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 14-16 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడుకు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇచ్చురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఏం చేస్తున్నాడండి యోధ? ప్రభువుని అప్పగిస్తున్నాడు. అప్పగించడానికి ఎలా అప్పగించాలని చెప్పేసి ఆలోచిస్తూ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని అమ్మవేయడానికి సిద్ధపడ్డాడు. అమ్మవేశాడు కూడా. అవునా? 30 వెండి నాణ్యాలకి. అంటే 3.5 సంవత్సరాలు క్రీస్తు ప్రభువుతోటి కలిసి మెలిసి ఉండి, అంటే క్రీస్తు ప్రభువు రాజు అవుతాడని చెప్పేసి యోధ తలంచాడండి. ఎందుకంటే యోధ ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన బర్నబాతో కలిసి ఉన్నటువంటి బందిపోటు ముఠాలో ఉన్నటువంటి వ్యక్తి. బందిపోటు వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాన్ని స్థాపించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. కానీ యేసు ప్రభువు రాజు అవుతారని చెప్పేసి యోధ తలించాడు. కానీ అది జరగకపోవడం వల్ల భౌతికమైనటువంటి రాజు అవుతాడన్న సంగతి తలంచాడు యోధ. కానీ అలా జరగకపోవడం వల్ల చివరికి ఏం చేశాడంటే యేసు ప్రభువుని అమ్మవేసుకోవడానికి సిద్ధపడ్డాడు. 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని అమ్మవేశాడు. ఆ 30 నాణ్యముల వెల అంటే ఆ రోజుల్లో యేసు ప్రభువుని ఒక బానిసని లాగా అమ్మేశాడండి. ఆ 30 వెండి నాణ్యాలంటే ఒక బానిసను కొనగలిగేటువంటి వెల అన్నమాట. యూదా ఒక చెడ్డ కార్యం చేసాడు. ఏంటయ్యా అంటే యేసు ప్రభువుని అమ్మివేయడం కోసం. కారణం ఏంటయ్యా అంటే ధనాపేక్ష. అందుకే 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 26వ వచనంలో ఏలియా ఇలా అంటాడు, ద్రవ్యమును వస్త్రములను తోటలను సంపాదించుకోవడానికి ఇది సమయమా అని చెప్పేసి అంటాడు. ఎవరితోటంటే గెహాజీ తోటి. గెహాజీ కూడా ఏం చేశాడు? ధనం సంపాదించుకోవాలని చెప్పేసి పరిగెత్తాడు. కానీ ఏం సంపాదించుకున్నాడయ్యా గెహాజీ అంటే కుష్టి రోగాన్ని సంపాదించుకున్నాడు. నయమాన్ని పోగొట్టుకున్నటువంటి కుష్టి రోగాన్ని గెహాజీ సంపాదించుకున్నాడు. మనము సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరము ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడుకు మూలం అని చెప్పేసి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడతాడండి పౌలు గారు. కాబట్టి ధనం సంపాదించుకోవడం తప్ప అంటే మనకు అవసరమైనటువంటి వాటికి సంపాదించుకోవడంలో తప్పులేదు. కానీ ఇంకా డబ్బునే ధనమే సర్వస్వం అని చెప్పేసి జీవిస్తూ ఉంటారండి కొంతమంది. అలాగా జీవించడం అనేది తప్పు. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడుకు మూలము. దాన్ని ఆశించి కొందరు తమను తాము పొడిచివేసుకున్నారని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ధనాపేక్షను విడిచిపెట్టాలి. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు అంటారు, మత్తయి సువార్త 6:24 అంటాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు అని చెప్పేసి అంటాడు. మరి ధనం లేకపోతే మనం ఎలా పోషింపబడాలండి అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. కానీ మన తండ్రి అయిన దేవునికి మనల్ని పోషించడం తెలియదండి. మీరు దేన్ని గురించి చింతపడవద్దు అని చెప్పేసి చెప్తా వస్త్రాల గురించి, ఆహారం గురించి చింతించవద్దని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజుల్లో అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే ధనం సంపాదించడం కోసం సంఘ కార్యక్రమాలను కూడా విడిచి చాలా మంది పరిగెడతా ఉంటారండి. అది మంచి పద్ధతి కాదు. అది ఉత్తమమైనటువంటి పని కాదు అని చెప్పేసి మనం గమనించాలి. సరే, ఇప్పటి వరకు
మనం ఏ సంగతులు మనం గమనించామంటే ఏశావు ఏం చేశాడండి, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. అలాగా మనం కూడా మన యొక్క దత్తపుత్రత్వాన్ని అమ్మివేసుకునే విధంగా మనం ఉండకూడదు. లోతు భార్య ఏం చేసింది, రక్షణను పొందినప్పటికీ దాన్ని కొనసాగించలేకపోయింది. మనం కూడా రక్షణను పొంది దాన్ని కొనసాగించే వారంగా ఉత్తమమైన కార్యాన్ని మనం చేయాలి. యెరోబోయాము ఏం చేశాడంటే, బేతేలులో దానిలో విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలు పాపం చేయడానికి కారకులయ్యాడు. నేడు అనేకమైనటువంటి మత శాఖల్లో లేదా ప్రజలను ఆకర్షించడం కోసం దేవుడు చెప్పినటువంటి పద్ధతులను కానీ ఆచారాలు కానీ మనం ఆచరించకూడదు. యోధ ప్రభువుని అమ్మివేసుకున్నాడు ధనాపేక్ష వలన. కాబట్టి మనము కూడా ధనాపేక్ష తోటి ప్రభువుని లేదంటే ధన ధనం కోసం ప్రాకులాడకూడదు. ఈ మాట చెప్పకూడదు కానండి, ఈ రోజుల్లో అనేక సంఘాలలో సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే ధనం కోసం ప్రాకులాడుతున్నారండి. అది మంచి పద్ధతి కాదని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా మనం సెలవిచ్చాము. ఇప్పుడు ధనం విస్తారంగా పెరిగిపోయింది. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా అండి? డబ్బులేమో చేతిలో కట్టలు కట్టలుగా ఉంటాయి. కానీ వస్తువుల రేట్ అనేది పెరిగితే ఏం చేస్తామండి? మనం ఏమీ చేయలేం గదా! ఆర్థిక మాంద్య పరిస్థితులు వచ్చినప్పుడు దేశాలు అల్లాడిపోతా ఉంటాయి. కారణం ఏంటంటే డబ్బులేమో విస్తారంగా ఉంటాయి. కానీ ఒక ఉదాహరణకి డబ్బులేమో బీరువాల నిండా ఉన్నాయి. కానీ ఒక వస్తువు రేట్ చూసినట్లయితే ఒక ఉప్పు కొనుక్కోవాలన్నా, పప్పు కొనుక్కోవాలన్నా గానీ 10,000, 20,000 అట్లా ఉందనుకుంటే డబ్బు ఉంచుకోవడం వల్ల ఉపయోగం ఏముండిద్ది? కాబట్టి మన విశ్వాసం ఎప్పుడైనా గానీ ధనం మీద కాకుండా ప్రభువు మీద ఆధారపడి ఉంచుకోవాల్సిందని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చివరగా మనము కొన్ని విసర్జించవలసినవి, చంపివేయాల్సినటువంటి కార్యాలున్నాయండి. ఉత్తమము కానటువంటి వాటిని మనం విసర్జించాల్సినవి, చంపివేయాల్సినటువంటి కార్యాలున్నవి. వాటిని చూసి మనం ఈ వాక్యాన్ని ఇంతటితోటి ముగించుకుందాము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి. ఇవన్నీ ఉత్తమమైనటువంటి కార్యాలు కాదు కనుక వీటిని ఏం చేయాలండి, మనం చంపివేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘమందు రక్షింపబడిన తర్వాత చాలామంది ఇలాంటి కార్యాలు చేస్తా ఇంకా సంఘంలో కొనసాగిస్తూ ఉంటారు. మారు మనసు లేకుండా రక్షణ పొందిన వారు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యాలను చేయవారు ఏం చేయాలంటే వారికి వాళ్ళే రెక్టిఫై చేసుకోవాలి. ఏం చేయాలంటే ఆ కార్యాలని చంపివేసుకోవాలి. ఉత్తమ కానటువంటి కార్యాలు, జారత్వాన్ని కానీ, అపవిత్రతను కానీ, కామాతురతను కానీ, దురాశను కానీ, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను కానీ చంపివేసుకోవాలన్నమాట. తర్వాత కొన్ని విసర్జించవలసినటువంటి కార్యాలను గురించి చెప్పాడండి. అదే 3వ అధ్యాయము 8, 9 వచనాలు కూడా మనం చూసినట్లయితే, ఇప్పుడు మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అను వాటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలైనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు విసర్జించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకుని అన్నారు. కాబట్టి రక్షింపబడినటువంటి మనం అందరూ విసర్జించాల్సినటువంటి కార్యాలు ఏమున్నాయంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు అనే వాటన్నిటిని మనం విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని ఇప్పటివరకు ఆసక్తిగా విన్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యమును వినిపించి అనేకమైనటువంటి సంగతులు తెలియజేసినటువంటి సహోదరులు
సుధాకర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ సహోదరులు ఎలీషా గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించుకుందామండి. సకల ఆశీర్వాదములకు సకల సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి, మీ కృప బాహుళత చేత నాయన లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి ఛానల్ ద్వారా ఆయా అనేక మంది నిబిడలము కూడుకొని ఈ ఉదయకాల సమయంలో మొదటిగా సమయాన్ని మిమ్మల్ని స్తుతించటానికి అయా ఇచ్చేటువంటి బాధ్యతను మాకు కల్పించారు. అందును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయన. ఇలాగున అనేకులను మీ యొక్క సహవాసులు నడిపించడానికి ప్రయాసపడుతున్న నీ ప్రియులు రవి గారిని బట్టి, వారు కుటుంబాన్ని బట్టి నాయన, ఈ గ్రూపులో వాక్యాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ ఉదయకాలంలో నాయన చక్కగా యేషవ్ గారి యొక్క జీవితం నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. అయా తాను రంగుల వస్త్రాలను ధరించడం వలన, కళ్ళ కనుట వలన తండ్రి తన యొక్క అన్నలకు కోపాన్ని పుట్టించిన వాడైనప్పటికీ నాయన, వారికి హాని చేసినప్పటికీ తన మనసులో పెట్టుకోక మంచి మనసు కలిగి ఉండటం వలన, సాత్వికమైన మనసు కలిగి ఉండటం వలన తన యొక్క దేహం ఆరోగ్యమై కాకుండా తన భవిష్యత్తు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి హెచ్చింపడటం మేము చూసాము నాయన. అలాంటి మనస్సు మాకు దయచేయండి. ఈ లోకంలో తండ్రి అనేక సమస్యలు మాకు ఎదురవుతూ ఉన్నప్పటికీ అన్నిటిని సహించే మనస్సు మాకు దయచేయండి. ఉన్నతంగా మీకు మహిమార్థమైన బిడ్డలుగా జీవించడం మాకు నేర్పించండి. అలాగున తండ్రి, మీ ప్రియుల ద్వారా రెండవ వర్తమానంగా ఉత్తమైనవి ఏంటి, ఉత్తమైన వాటిని పోగొట్టుకున్న వారు ఎవరో తెలియజేస్తారు నాయన. నిజంగా తండ్రి, ఆ యొక్క లోతు గారి భార్య వలె వెనక తట్టు తిరగకుండా ఉండుటకు మాకు సహాయం చేయండి. ఆయన ఏసేవ వలె నేను ఆహారం కోసం జ్యేష్ఠతను అమ్ముకునే వరకు ఉండకుండా మమ్మల్ని సహాయం చేయండి. మాకు కావలసినటువంటి దృఢమైన విశ్వాసాన్ని దయచేయండి. ఆయన మాకు కావలసినటువంటి విశ్వాస జీవితంలో సమస్యను ఎదుర్కొనే గొప్ప శక్తిని ప్రసాదించండి. ఈ రీతిగా తండ్రి ఉన్నతమైనవి ఏంటో ఇంకా నీ ప్రియుల ద్వారా మేము నేర్చుకోవటానికి, వాటి ఎలా ఆశ కలిగి జీవించడానికి దినదినం ఈ రీతిగా మేము అనేక విషయాలు నేర్చుకుంటూ ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నట్టుకు, అపవాది క్రియలను ఎదిరించుటకు, జయించుటకు శక్తిమంతులుగాను, సమాజానికి మాదిరికరమైన బిడ్డలము గాను, మీకు మహిమ తెచ్చే బిడ్డలము గాను, నిత్య జీవన పాత్రమన్నట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటూ వాక్యాన్ని చెప్పుతున్న నీ బిడ్డలు ఇంకా ప్రోత్సహించమని, ఈ గ్రూపును కూడా తండ్రి దినదినం అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ మనలన్నీ సమర్పించి అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.